ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమల్లోకి వచ్చింది. విజయవాడ పాయకపురంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎగ్జామ్ ఏదో ఫెయిల్ అవుతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నా. అది నథింగ్, ఎందుకంటే సప్లిమెంట్స్ రాసుకోవచ్చు, మళ్ళీ పైకి రావచ్చు. దయచేసి ఇక్కడ ఉన్న మీరందరూ జీవితాన్ని ఒక పరీక్షగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత వేదిక పైన ఉన్న అధికారులందరినీ కలిసాం. అప్పుడు మేడం గారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్గా మేడం గారు ఉన్నారు, మేడం గారిని అడిగా. జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్లు తెగ వస్తాయి, 10th క్లాస్ ఇంటర్ యాడ్స్. 1 1 2 2 3 3 3 4 4 4 అని వస్తారు యాడ్లు. అవన్నీ ప్రైవేట్ కాలేజీలు, జూనియర్ కళాశాల వాళ్ళు వేస్తారు. మేడం గారిని ఒకటే చెప్పా, ఎప్పుడైతే మన పిల్లలు ఆ స్థాయికి వస్తారో అప్పుడే నేను సంతృప్తి చెందుతా, అప్పుడే కాలర్ ఎగరేసుకుని నేను మంచి పని చేశాను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని ఆలోచిస్తాం. తరతరాలుగా మనం కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ వచ్చాం. కానీ ఇక్కడ మార్పు తీసుకురావాలంటే ముందల మనము అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురావాలి. దానికి మన ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. తొలి నిర్ణయం రాజకీయాల్ని ప్రభుత్వ విద్యకి దూరం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మీరు చూశారు, ఎక్కడ కానీ మా ఫోటోలు లేవు, మా పార్టీ రంగులు లేవు, మీకు ఇచ్చే మెటీరియల్లో మా పేర్లు మేము పెట్టుకోవట్లేదు. ఎవరిని చూసి మనం సమాజానికి సేవ చేయాలి, ఎవరిని చూసి మనం మంచి పనులు చేయాలో వాళ్ళ పేర్లు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేశాం. డొక్క సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం అందజేస్తున్నాం. అంతేకాదు, గతంలో ప్రభుత్వం కార్యక్రమం చేస్తే ముందల పట్టుకెళ్ళేది మన పిల్లల్ని. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి, మంత్రి గారి ప్రోగ్రాం వస్తే మనం వెళ్ళాలి. నేను ఆదేశాలు జారీ చేశా, మన పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, ఓన్లీ చదువుతారని. ఏ ప్రోగ్రాంకి వెళ్ళేదానికి లేదు. ఇంకో పక్కన ప్రభుత్వ పాఠశాలలో కానివ్వండి, జూనియర్ కళాశాలలో కానివ్వండి, ఎక్సెప్ట్ జాబ్ మేళాస్ ఇంకెలాంటి కార్యక్రమాలు కూడా జరిగేదానికి లేదని మేము నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు గతంలో ఎదుర్కొన్నారు. యాప్ల భారం విపరీతంగా ఉంది. అది కొన్ని నిర్ణయాలు ఆల్రెడీ తీసుకున్నాం. ముందు కూడా మొత్తం స్ట్రీమ్లైన్ చేసి యాప్ల భారం కూడా తగ్గించాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతేకాకుండా కేజీ నుంచి పీజీ మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలని నేను ఒక కార్యక్రమం ప్రారంభించాం. దాంట్లో ప్రధానంగా కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలనేది నరనరాలు ఎక్కించాల్సిన అవసరం ఉంది. చట్టాలు ఎన్నైనా చట్టాలు తీసుకురావచ్చు, కానీ మహిళలకి నిజమైన రక్షణ ఎప్పుడు వస్తుందంటే సమాజంలో మహిళలను చూసి గౌరవించినప్పుడే మహిళలకి నిజమైన రక్షణ వస్తుంది. కొన్ని సినిమాల్లో మన భాషలో కొన్ని ఉంటాయి, నిజంగానే బాధ కలుగుతుంది. గాజులు తొడుక్కున్నావా అని అంటారు, అమ్మాయిలాగా ఏడవద్దు అని అంటారు. అది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్లో కూడా, అంటే చిన్నపిల్లలకి 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లల టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో. అంటే ఇల్లు ఊడ్చే దాంట్లో కానీ తుడిసే దాంట్లో కానీ. ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగా. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా, బ్రహ్మని నేను కలిసి చదువుకున్నాం. ఇంటి పనులు సమానంగా చేశాం. వాషింగ్ మెషిన్లో లాండ్రీ వర్క్ చేయాలంటే సమానంగా చేశాం. అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్గా పెట్టండి, అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా. ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో మన ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ పెద్దలు అన్నట్టు బ్రిడ్జ్, అటు 10th వరకు చదివిన వాళ్ళు మళ్ళీ ఇంటరు మళ్ళీ కాలేజ్కి వెళ్తారు. ఈ బ్రిడ్జ్ చాలా కీలకమైంది.
10th వరకు నేను కూడా యావరేజ్ స్టూడెంట్, ఓపెన్గా నేను ఇప్పుడు చెప్తున్నా. అప్పుడు బాబు గారు గుర్తించి వీడు యావరేజ్గా ఉన్నాడు, ఈయన రుద్దేయాలి 11th 12thలో అని నారాయణ గారిని పిలిచారు. నారాయణ గారు తెలుసు కదా, నారాయణ గారు తెలుసు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు. ఆయన ఇప్పుడు ఇంటర్లో కూడా ప్రైవేట్ రంగంలో కాలేజీలో. ఆయన పిలిచి, నారాయణ నువ్వు ఏం చేస్తావో తెలీదు, లొకేషన్ సెట్ చేయి అన్నారు. ఇంక అయిపోయింది నా జీవితం. పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను ఎక్కడ వీక్గా ఉన్నాను, ఏ ఫౌండేషన్లో వీక్గా ఉన్నానని గుర్తించి ఆ ఫౌండేషన్స్ అంతా నాకు అందజేశారు. అది నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మేడం గారితో రివ్యూ చేసినప్పుడు మన జూనియర్ కళాశాలలో ఉన్న పిల్లలందరినీ మిమ్మల్ని బైఫర్కేట్ చేసేదానికి కాదు, కానీ ఏబీసీ కింద కేటగిరీ చేసి కొంచెం ఇబ్బంది పడుతున్న పిల్లలకి సప్లిమెంటేషన్, మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ అందజేసి ఏ ఒక్క విద్యార్థి ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని గౌరవ కమిషనర్ గారు కూడా నేను చెప్తాను జరిగింది. ఈ డిస్కషన్ జరిగినప్పుడు నన్ను అడిగారు, సార్ ఇప్పుడు మీరు అన్నీ చెప్తున్నారు బాగుంది, కనీసం టెక్స్ట్ బుక్స్ ఇవ్వలేదు మనం. అప్పుడు నేను ఇమీడియట్ చెప్పా, కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ అందజేద్దామను. ఇన్ఫాక్ట్ ఫైనాన్స్తో కూడా చర్చించాల, ఇమీడియట్గా డెసిషన్ తీసుకున్నా, మీరు చేసేయండి నేను రాటిఫికేషన్ చేపిస్తానని. టెక్స్ట్ బుక్స్ అందజేశాం. కానీ అది చేసిన తర్వాత ఇంకా బలోపేతం చేయాలి, గైడ్స్ ఇంకా స్ట్రాంగ్గా రావాలని మేము అందరితో మాట్లాడి నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే మీ జూనియర్స్కి ఒక అదృష్టం, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి బలమైన గైడ్స్, టీచర్ ట్రైనింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా మన ప్రభుత్వం అందజేయబోతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మన ఇంట్లో తల్లిదండ్రులు శారీరకంగా చాలా కష్టపడి రూపాయి సంపాదించి వాళ్ళందరి ఆలోచన మనం బాగా చదవాలి అన్న డబ్బులు ఖర్చు పెడతారు, మన కోసం ఖర్చు పెడతారు. ఎక్కడ చూసినా కూడా మన పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపిద్దాం, అక్కడ ఏదో బాగా చదువు చెప్తారని అనుకుంటారు. దానికి కారణం ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం తగ్గిపోయి. మీ మంత్రిగా నేను ఒక లక్ష్యంగా పనిచేస్తున్నా. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు కానీ విశ్వవిద్యాలయాలు ఎలా బలోపేతం చేయాలి, ప్రైవేట్తో ధీటుగా ఎలా పనిచేయాలి, వాళ్ళకి ఎలా పోటీ ఇవ్వాలి. రాబోయే సంవత్సరాల్లో 1, 1, 2, 3, 3 అనే వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలానా జూనియర్ కళాశాల పిల్లలు తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాం. ఇది నేను సాధించాలంటే మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇప్పుడున్న మీరందరూ బాగా చదవాలి. నేను కూడా ఇంటర్ చేశా. నా ఇంటర్లో నా మిత్రులే ఇప్పుడు కూడా నా జీవితకాలం కూడా మిత్రులుగా మిగిలిపోయారు. దొంగ పనులు కూడా చేసే అప్పుడు, కానీ అదంతా పార్ట్ ఆఫ్ లైఫ్. సత్య గారు స్ట్రిక్ట్ మాస్టర్, నేను కొంచెం లీనియంట్ మాస్టర్. చదవాలి, బాగా చదవాలి. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్తో కూడా సమయం గడపాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు కష్టకాలాలు వచ్చినప్పుడు మనకు అండగా నిలబడేది మన మిత్రులు. మనం కొన్ని విషయాలు తల్లిదండ్రులు చెప్పుకోలేకపోవచ్చు, కానీ మన మిత్రులు చెప్పుకుని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోవచ్చు. ఈ 2 సంవత్సరాలు చాలా కీలకమైన 2 సంవత్సరాలు. అందుకే సీరియస్గా తీసుకోండి. ఒక పక్కన ఎంజాయ్ చేస్తూ సీరియస్గా చదవండి. ఉపాధ్యాయులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు, నిజంగా వాళ్ళు అభినందిస్తున్నా. నేను చూశాను, ర్యాంక్స్ బాగా వస్తున్నాయి. కానీ నేను వాళ్ళని కోరేది, గౌరవ హెచ్ఎం గారు ఇప్పుడే చెప్పారు, అకాడమిక్ పర్ఫార్మెన్స్లో మన జూనియర్ కళాశాల 2 స్టార్లో ఉంది. అంటే చాలా ఇంప్రూవ్ చేయాలి. అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంటే అటెండెన్స్ కానివ్వండి, ఇంకో పక్కన ఇంటర్నల్స్లో కానివ్వండి, లేదంటే గత బ్యాచెస్లో పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటే మంది తగ్గిపోతుంది. సో ఇక్కడ ఒక్కరు కానీ తక్కువ అటెండెన్స్ వస్తే ఆటోమేటిక్గా అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి. ఈరోజు డిగ్రీ చదివితే కానీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. సో డ్రాప్ అవుట్స్ అనేది ఉండకూడదు. పొరపాటున ఫెయిల్ అవుతే ఇంట్లో చెప్పేస్తారు, అరే నువ్వు ఇంకా చదవలేదులే,
ఎందుకు నువ్వు వెళ్ళి పని చేయని. అది జరగకూడదు. బాగా చదవాలి, మీకు అండగా ప్రభుత్వం నిలబడుతుంది. ఇప్పుడే పెద్దలు అన్నట్టు ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ జరిగింది, విజన్ 2047. మేము నవ్వుకున్నాం. అనిత గారు హోంమంత్రి గారు, నాకన్నా ఒక సంవత్సరం పెద్దవారు. డాష్ పైన మేము ఇద్దరం అనుకున్నాం, సార్ మనం స్కూల్లో ఉన్నప్పుడు విజన్ 2020 అన్నారు బాబు గారు అని, గుర్తుందా అన్నారు. గుర్తుందండి. ఆ రోజు నవ్వుకున్నా, ఏం విజన్ 2020 ఏమవుతుంది దీనివల్ల అని. కానీ ఈరోజు మనం వెళ్ళి చూస్తే, హైదరాబాద్ని చూస్తే, ఆ రోజు బాబు గారు ఏ విజన్లో అయితే ఆ విజన్ డాక్యుమెంట్లో పెట్టారో అది నిజమైంది. అదేవిధంగా విజన్ 2047 తీసుకొచ్చారు. దాంట్లో అన్ని రంగాల ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలి. సబ్ కేటగిరీ ప్రకారం తీసుకొస్తే ఈరోజు విద్యాశాఖ కానీ వైద్య శాఖ కానీ అందరూ కూర్చుని ఆ విజన్ సాధించడానికి వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి మేము ప్లాన్ చేసుకుంటాం. నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా కూడా ఉన్నా. మీకోసం అనేక కంపెనీలు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. ఇప్పటికే అనౌన్స్మెంట్స్ మీరు చూసుంటారు. టీసీఎస్ విశాఖపట్నానికి వస్తుంది, అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రాయలసీమకు వస్తున్నాయి. ఇట్లా అనేక పెట్టుబడులు తీసుకొస్తాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి, ఇది ఒక లక్ష్యంగా మేము పనిచేస్తాం. ఒక పక్కన కంపెనీలు తీసుకొస్తే ఇంకో పక్కన ఆ కంపెనీని ముందలు తీసుకెళ్లేదానికి ఉద్యోగస్తులు కూడా అవసరం. అది మీరందరూ ఉన్నారు ఇక్కడ, మీ అందరిపైన బాధ్యత ఉంటుంది. బాగా చదవాలి, ప్రయోజకులుగా మారాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. ఇంకో పక్కన సత్య గారు చాలా మంచి మాట చెప్పారు. జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్. ఉద్యోగాలు ఎత్తుక్కుంటాం కాదు, 10 మందికి ఉద్యోగాలు కల్పించే శక్తి కూడా మనలో ఉంది. అనేక ఇన్నోవేటివ్ ఐడియాస్ మీకుంది. అటుపక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేదానికి కేవలం ఒక ఐటీ రంగంలోనే అవసరం. మీరు చూస్తే సింపుల్ టూత్ బ్రష్లు తయారు చేసే కంపెనీలు ఉంటాయి, శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే కంపెనీలు ఉంటాయి. అలా సింపుల్ ఐడియాస్, ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. సో కేవలం జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్గా కూడా దయచేసి ఆలోచించమని ఇక్కడున్న పిల్లలందరినీ, విద్యార్థులందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. సిపి సార్ కూడా ఇక్కడనే ఉన్నారు.